నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు 32వ వార్డుకు చెందిన 40 మంది టీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు వినూత్నమైన రీతిలో నిరసన తెలియజేసిన మంచిర్యాల జిల్లా కిష్టంపేట గ్రామ రైతులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డుల ద్వారా రైతుల నిరసన మందమరి పట్టణంలో అక్షరాస్యత కుట్టు శిక్షణ కేంద్రాలను సందర్శించిన మంచిర్యాల జిల్లా విద్యాధికారి నిరక్షరాస్యులకు చదువు నేర్పుతూ కుట్టు శిక్షణ నేర్చుకుంటున్న మహిళలను అభినందించిన ఎస్ యాదయ్య మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామ రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రైతులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ రైతులు స్వచ్ఛందంగా సీఎం రేవంత్ రెడ్డికి పోస్టు కార్డు ద్వారా ఉత్తరాలు రాశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలను అమలు చేసి తీరాలని లేఖలో పేర్కొన్నారు. హామీలను వెంటనే అమలు చేసి రైతు సోదరులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయని పక్షంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఓటు ద్వారా గుణపాఠం చెప్తామని రైతులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి నువ్వు ఇస్తానన్న ఆజ్ఞ ఏమైంది? రైతుకు రుణమాఫీ 2 లక్షలు నేను ఎక్కిందంటే నువ్వు చేస్తానన్నావు. మరి ఇప్పుడు బోనస్ 500 చేస్తానన్నావు. మరి ఇప్పుడు ఇట్లా ఇస్తానని ఇట్లా మోసం చేసుడు ఎంతవరకు న్యాయము? అన్యాయం చేస్తానవు. నువ్వు నీ న్యాయం ఎక్కడున్నది? నువ్వు ఎంతవరకు ఇట్లా రైతులని న్యాయం చేస్తావు? ఇప్పుడు ఒక్కడొక్కడు మా దగ్గరికి వచ్చి బ్యాంక్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా ఇల్లు జగజీరెత్తనంటారు. నువ్వు ఇస్తానన్న ఆజ్ఞ ఏదయ్యా? నువ్వు చేస్తానన్న పని నువ్వు ఎన్నో ఆజ్ఞలు చేసినావు, అవధానాలు ఇచ్చినావు. నువ్వు అన్ని మాత్రం దుబ్బుడుగా లెక్కలు చేస్తున్నావు, కానీ మంచి లెక్కలైతే నువ్వు చేస్తలేవు. ఇప్పటికైతే నువ్వు ఇంకా కేసీఆర్ని నిప్పడబోసినావు. ఇప్పుడు నువ్వు చేసేది చేయాలి కదా. అయితే రేపు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. వాటికి ముందు ఈ డబ్బులు చెల్లించితే బ్యాంకులలో మేము చూసుకొని అందరము ఓట్లు వేయగలుగుతాం. మేము మాత్రం మీకు మంచిర్యాల మున్సిపాలిటీ 32వ వార్డుకు చెందిన ఐల విజయ్ మరియు ఆయన అనుచరులు 40 మంది టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ కండువా కప్పుకున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున 40 మంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు కండువాలు కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణం శ్రీపతి నగర్లో వయోజన విద్యాశాఖ సఖీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రాలను గురువారం మంచిర్యాల జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య సందర్శించారు. ఈ సందర్భంగా నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పుతూ కుట్టు శిక్షణ నేర్చుకుంటున్న మహిళలను అభినందిస్తూ చదువు నేర్చుకుంటున్న నిరక్షరాస్యులను పుస్తకాలు చదివి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యా అధికారి మాట్లాడుతూ కొద్ది రోజుల్లో న్యూ ఇండియా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలుపరచనున్నామని ఈ శిక్షణ కేంద్ర స్ఫూర్తిగా తీసుకుని మహిళలందరూ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాంలో కూడా పాల్గొని నిరక్షరాస్యులకు అక్షరాస్యులను చేసే కార్యక్రమంలో భాగంగా మీ వంతు సహకారం అందించాలని కోరారు. కుట్టు శిక్షణలో మంచి నైపుణ్యం పొందితే పాఠశాలలో విద్యార్థులకు అందించే యూనిఫామ్ స్టిచ్చింగ్ బాధ్యత కూడా మీకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి ఏ పురుషోత్తం నాయక్, సఖీ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బి శాంకరి, కుట్టు శిక్షణ అక్షరాస్యత కేంద్రం కోఆర్డినేటర్ గోపిక, నరేష్, కుట్టు శిక్షకురాలు శారద మహిళలు పాల్గొన్నారు.
ఆల్రెడీ మీరు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత మీ దగ్గరికి అందరు లైన్ కడతారు. ఆ లైన్ ఎట్లుందో అప్పుడు కూడా ఒక జాకెట్ కొడితే 2000 3000 ఎక్కువ తీసుకునే సందర్భం పెళ్ళిళ్ళప్పుడు కానీ లేకపోతే ఫంక్షన్ అది చాలా మంచి ఉపాధి. దాంతోపాటు చదువు యొక్క విలువ మనకు చదువుకుంటా అంటే ఎంత సంతోషం. 70 సంవత్సరాల వయసులో పేరు రాసుకున్నదంటే ఎంత గొప్పగా రాసింది. మంచి రైటింగ్. అటువంటి రైటింగ్ నేను కూడా తడబడతాను. తెలుగు ఇంగ్లీష్ రాసి తెలుగు మర్చిపోయాను. చాలా బాగా రాశారు. చదువు మీకే కాదు, మీ ఇంట్లో మీరు చదువుకున్నారంటే నలుగురికి ఇల్లంతా చదువు వెలుగుతూ ఉంటుంది. చదువు మీ పిల్లలు కావచ్చు, లేదా చుట్టుపక్కల కావచ్చు, మీ అక్క చెల్లెల పిల్లలు కావచ్చు, వాళ్ళందరూ కూడా మా మమ్మీకి చదువు వస్తుంది అంటే వాళ్ళు కూడా భయపడతారు. మంచిర్యాల పట్టణంలో రెడ్డి కాలనీలో సత్యసాయి ధర్మ నిలయం సంస్థ ఆధ్వర్యంలో బుధవారం శ్రీరామ నవమిని పురస్కరించుకుని అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. అనంతరం పురవీధుల గుండా సీతారాముల విగ్రహాలను కళ్యాణం అనంతరం భాజా భజంత్రీలు, కోలాటాలు, సాంప్రదాయ నృత్యాల నడుమ కన్నుల పండుగగా శోభయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నల్మాస్ కిషోర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా రెడ్డి కాలనీలో సత్యసాయి ధర్మ నిలయం ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం, శోభయాత్ర, అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని, ఆ శ్రీరామచంద్రమూర్తి కృప వలన మన పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి ధర్మ సభ్యులు, రెడ్డి కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కోలాట నృత్యాలు నిర్వహించారు. DJ Pradeep Smiley DJ Suresh Munna from Balnagar. DJ Pradeep Smiley DJ Suresh Munna from Balnagar. సీతారాముల కళ్యాణ మహోత్సవం ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. అలాగే సాయంకాలం కూడా శోభయాత్రలో రెడ్డి కాలనీ వాసులంతా మేము ఉన్నాము మీకు అండగా అన్నట్టు అందరూ కలిసి ఈ శోభయాత్రను చాలా విజయవంతంగా దిగ్విజయంగా చేసుకుంటున్నాము. ఇది మా యొక్క సత్యసాయిబాబా వారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆ స్వామి వారికి రుణపడి ఉంటామని కోరుకుంటూ సాయిరాం. శ్రీరామ్. ఈరోజు మరి సీతారామ కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం లెక్కే మరి సత్యసాయి ధర్మంలో ఎంతో అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం జరిగింది. కళ్యాణోత్సవం అనంతరం మరి అన్నదాన కార్యక్రమం కూడా ఎంతో బ్రహ్మాండంగా కాలనీవాసులు అందరూ కూడా ముఖ్యంగా మహిళా సోదరిమణులు పెద్ద సంఖ్యలో పాల్గొని మరి విజయవంతం చేయడం జరిగింది. అలాగే శోభయాత్ర 6 గంటలకి మొదలుపెడితే ఎంతో బ్రహ్మాండంగా కోలాటాలతో ఎంతో సంతోషంగా కాలనీవాసులు అందరూ పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరికి ఆ శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని, ఆ స్వామి కటాక్షి ఎల్లవేళ ఉండాలని, సకాల వర్షాలు కురవాలని, పిల్లాపాపలు అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. శ్రీరామనవమి సందర్భంగా సత్యసాయి రెడ్డి కాలనీ నిలయంలో ఈరోజు సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. కాలనీ వాళ్ళందరూ కలిసి అలాగే సాయంత్రం పూజ అనంతరం భోజన కార్యక్రమాలు, తదుపరి సాయంత్రం కన్నుల పండుగగా శోభాయాత్ర
కోలాటాలతోని పాటలతోని భక్తి పాటలతోని ఈ పురవీధుల గుండా ఈ శోభయాత్ర నిర్వహించడం చాలా ఆనందదాయకమైన విషయం. ఈ కార్యక్రమంలో రెడ్డి కాలనీ వాసులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ శోభయాత్రను విజయవంతం చేసి ఈ రామునికి మేము వారి సుఖం పాత్ర అవుతామని వారందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక నిండుదనాన్ని, ఒక ఉత్సాహాన్ని ఈ కాలనీ వాసులు నింపిన కార్యకర్తలకు శ్రీరామునికి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని స్థానిక విశ్వకర్మ భవన్లో మహమ్మాయి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో సభ్యులు నిర్వహించారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఉగాది తర్వాత మహమ్మాయి అమ్మవారి ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తుందని తెలిపిన విశ్వకర్మ కమిటీ సభ్యులు ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున అమ్మవారిని దర్శించుకున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమీలమణి ధర్మ దేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున చెలగి మారు మ్రోగే న్యాయ దేవతే శంఖమూదగా పూలవాన కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం ఎప్పుడు కూడా మీరు మా నాన్నగారు కూడా మీరు మాకు సపోర్ట్ చేశారు. నాకు కూడా ఇంతకుముందు సపోర్ట్ చేశారు. ఎప్పుడు కూడా గుర్తించుకుంటారు. సరైన సమయం ఈ ఎలక్షన్ తర్వాత నాటి సమస్య దాన్ని పరిష్కరిస్తాం. ఇప్పుడే స్థాయిగా వెంకటేశ్వర స్వామికి ఒక టెంపుల్కి ల్యాండ్ కేటాయించాలని మీరు ఒక రిప్రజెంటేషన్ తర్వాత మనం ఐడెంటిఫై చేసుకుని అన్న మన చిరకాలం మిత్రుడు సత్యనారెడ్డి కలిసిండు వచ్చింది మీరు అజరామర నిలుచుకోవాలి సార్ మీ పేరు ఇక్కడ రామదాస్ లేదా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో మంచిర్యాల మహిళా తరంగిణి ఆధ్వర్యంలో చలివేంద్రం పెరుగన్నం పంపిణీ కేంద్రాన్ని మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, మాజీ వైస్ చైర్మన్ ముఖేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మమతా తరంగిణి సొసైటీ అధ్యక్షులు రాచకొండ మంజుల కృష్ణారావు మాట్లాడుతూ 2009 నుంచి మంచిర్యాల మహిళా తరంగిణి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, అలాగే ఈ రోజు మంచిర్యాల పట్టణంలోని అందరికీ అందుబాటులో ఉండే విధంగా బెల్లంపల్లి చౌరస్తాలో చలివేంద్రం పెరుగన్నం పంపిణీ కేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్యచే ప్రారంభోత్సవం చేయడం జరిగిందన్నారు. మంచిర్యాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మమతా తరంగిణి సొసైటీ కోశాధికారి వందనపు నాగమణి, మమతా సభ్యులు చంద్రదత్తు, శ్రీమతి గోపగారి శ్రీదేవి, భాగ్యలక్ష్మి, పద్మ, శృతి, సముద్రాల రామ తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలో ముఖ్యంగా ఎక్కువ ఉండడం వల్ల 43-44 డిగ్రీ ఉండడం వల్ల ప్రజలు ఈరోజు ఆ వేడిని తట్టుకోలేకపోతున్న పరిస్థితి ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మనుషులకు కావాల్సింది మంచి నీడ, తాగడానికి నీళ్లు, భోజనం చేయడానికి మంచి భోజనం, ఇవన్నీ ముఖ్యంగా కావాల్సిన అవసరాలు. దాంట్లో భాగంగా ఈరోజు మా చెల్లెళ్ళు మమత ఏదైతే ఆర్గనైజేషన్ ద్వారా ఇక్కడ మంచి చల్లటి చల్ల మరియు అలాగే పెరుగన్నం ఏదైతే వేసవి శరీరానికి కావాల్సిన వస్తువులు వాటిని ఈరోజు వితరణ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక మంచి శుభమైన కార్యక్రమం. ఈ విధంగా ఏదైతే చలి విత్తనాలు మంచినీళ్ళు పెట్టారో అదేవిధంగా ఇలాంటి ఈ చల్లటి చల్ల మరియు పెరుగన్నం ఇవ్వడం అనేది పేదవాళ్ళకి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మరి పట్టణంలో ఉన్న పెద్దవాళ్ళంతా, ధనవంతులంతా ఈ మా మమత చెల్లెలందరి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మరి ప్రతి చోట, ప్రతి కార్నర్లో, ప్రతి వాడ లోపల కూడా ఇటువంటి వితరణ కేంద్రాలు పెట్టి ప్రజలకు ఎంతో మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి, ఎవరైతే దానగుణంతో ముందుకు వచ్చి చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇలాంటి దాన కార్యక్రమాలు చేయాల్సిందిగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తారు. మంచిర్యాల పట్టణంలోని మంచిర్యాల మహిళా తరంగిణి పేరుతోటి, మమత అనే పేరుతోటి నాడు ఒక మంచి సోషల్ ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి మమత తరంగిణి సభ్యులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. దాదాపు 15 సంవత్సరాలైంది. 15 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతం లోపల చలివేంద్రము, అదేవిధంగా పెరుగన్నము, తర్వాత మజ్జిగ 3 కూడా ఇక్కడ ఉన్నటువంటి అంటే ఎక్కువ మట్టుకు వేరే ఊర్ల నుంచి ఈ ప్రాంతానికి వచ్చి బస్సులో దిగేవాళ్ళు, ఎక్కేవాళ్ళు, అదేవిధంగా ఏదైనా పని మీద హాస్పిటల్ పని మీద వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువగా బెల్లపల్లి చౌరస్తాలోనే ఎక్కువగా ప్రజలు ఉంటారు. దాంట్లో చాలామంది పేదవారు, మధ్యతరగతి వాళ్ళు అనునిత్యం నడుచుకుంటూ తిరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళని గుర్తించి 15 సంవత్సరాల నుండి కంటిన్యూగా ఈ ప్రాంతం లోపల వీరికి ఈ 3 సప్లై చేయడం ద్వారా ఇక్కడ మధ్య 2009 నుండి ఇప్పటి వరకు నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. నిశ్చయంగా చేస్తున్నాము. మేము ఈ మున్సిపల్ వాళ్ళ సహాయ సహకారాలతో మేము వాటర్ కూడా పోయిస్తూ అందరికీ సేవ చేసుకున్న భాగ్యం మాకు కలిగింది. ఇక్కడ మంచిర్యాల ఈ ఏరియాలో బెల్లపల్లి చౌరస్తాలలో బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, హాస్పిటల్స్ ప్రతి ఒక్కటి అందరికీ అందుబాటులో ఉన్నది. ఈ వాటర్ ప్లస్ తెలంగాణ అందరికీ గమనించదగ్గ విషయము. ఎలా అంటే బయటకు వస్తే వెళ్తుంది ఏంటి అనేది మంచిర్యాలలో ఉన్న వాళ్ళందరూ ఏ దేశం పోయినా ఎక్కడికి పోయినా అడ్జస్ట్ అయ్యే కెపాసిటీ వాళ్ళకు ఉంటుందని నాకు అర్థమైంది. అది తెలుసుకుంటూ చెప్తున్నాను నేను. అందుకే మీ అందరూ సహాయ సహకారాలు ఉండాలని నేను కోరుకుంటూ నమస్కారాలు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ టీసీఏకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏ పూర్తిగా సహకరించాలని, లేదంటే బీసీసీఐ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను హెచ్సీఏ పాటించాలని, అలా కాని పక్షంలో ఈసీసీఐ డీసీఏకు ప్రత్యేక గుర్తింపు హోదా కల్పించాలని డీసీఏ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పైడిమల్ల నర్సింగ్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మంచిర్యాల జిల్లా టీసీఏ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సెక్రటరీ ధరం గురువారెడ్డి గారి సారథ్యంలో గత 90 సంవత్సరాలుగా తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఎంతోమంది నైపుణ్యం గల క్రీడాకారులకు అన్యాయం జరుగుతుంది. హెచ్సీఏ ఓన్లీ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఆ క్లబ్బుల్లో ఆడేటువంటి రాజకీయ సంపన్న ప్రముఖుల పిల్లలకు మాత్రమే రంజీలో కావచ్చు, రాష్ట్ర టీంలో కావచ్చు, ఐపీఎల్లో కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు అవకాశాలు దక్కుతున్నాయి. జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ధరం గురువారెడ్డి గారి సారథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా టీసీఏకు బీసీసీఐ ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేయడం జరుగుతుంది. వారి పోరాట ఫలితంగా బీసీసీఐ హెచ్సీఏకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ను కలుపుకొని పనిచేయాలి. మరి ఒక హైదరాబాద్ వరకే కాదు, తెలంగాణ రాష్ట్రం అంటే అన్ని జిల్లాలు కలిపితేనే
ఒక రాష్ట్రంగా గుర్తింపు పొందుతాయి కాబట్టి ఒక 50% హెచ్సిఏకు, ఒక 50% కనీసం తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఆ క్రీడాకారులకు వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించి వారిని కూడా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మరి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇవ్వాలని చెప్పించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది, బీసీసీఐ గైడ్లైన్స్ ఉంది. అయినా కూడా హెచ్సిఏ వారి గైడ్లైన్స్ను ధిక్కరిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది. ఈరోజు హెచ్సిఏలో మరి 100 కోట్ల రూపాయల అవినీతి జరగడం, హెచ్సిఏలో మరి అవినీతి అక్రమాలకు పాల్పడడం, హెచ్సిఏ మరి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ను పక్కన పెట్టడం, కేవలం తమ స్వలాభాల కోసం, తమ సొంతంగా ఉన్న క్లబ్ల కోసం, తమ సొంత మరి స్వలాభం కోసం పనిచేస్తుందే తప్ప హెచ్సిఏ ఎక్కడ కూడా బీసీసీఐ గైడ్లైన్స్ కానీ, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ మరి పాటించిన సందర్భం లేదు. మేము ఒకటే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఒకటి డిమాండ్ చేస్తున్నాం. బీసీసీఐ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు. 32వ వార్డుకు చెందిన 40 మంది టీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు. వినూత్నమైన రీతిలో నిరసన తెలియజేసిన మంచిర్యాల జిల్లా కిష్టంపేట గ్రామ రైతులు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డుల ద్వారా రైతుల నిరసన. మందమరి పట్టణంలో అక్షరాస్యత కుట్టు శిక్షణ కేంద్రాలను సందర్శించిన మంచిర్యాల జిల్లా విద్యాధికారి. నిరక్షరాస్యులకు చదువు నేర్పుతూ కుట్టు శిక్షణ నేర్చుకుంటున్న మహిళలను అభినందించిన ఎస్ యాదయ్య. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.